రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త సంవత్సరంలో అసలు ఎలా ఉండబోతుందన్న అంశంపై మనతో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది? కొత్త సంవత్సరంలో ప్రజలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమైనా ప్రభుత్వాలు మా తలరాతలు ఏమైనా మారుతాయని? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యం వారికి, అలాగే రిపోర్ట్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మేము సమీకరణలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్తుంది. ఖచ్చితంగా రేపు అధికారంకి వస్తుంది, వైసీపీ పార్టీని పడగొడుతుందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఇకపోతే జనసేనతో పొత్తుంది కనుక కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక కొంతమంది త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నామండి. మాకైతే పార్టీకి అధిష్టానానికి చాలా క్లారిటీ ఉంది. ఎవరు కిస్తే గెలుస్తారు, ఎవరి కెపాసిటీ ఏంటి అన్నది ఆలోచన. అలాగే రెండు పార్టీలు కూడా అది చాలా పొత్తు ధర్మాన్ని నించోబెట్టుకుంటూ చాలా పగడ్బందీగా ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారండి. అంటే ఏ విధంగా పోతుంది సార్? ఇప్పుడు గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకరు పోటీ చేస్తే మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఖచ్చితంగా మేము సీటు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అది తెలియజేస్తున్నాం. మీ పేరు ఎంపీగా పోటీ చేస్తాను, మీ పేరు వస్తుంది సార్? ఎంపీగా పోటీ చేసేంత కెపాసిటీ నాకు లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే దానికి ఎంపీ చేయడం అంటే చిన్న పని కాదు. అది 7 ఎమ్మెల్యేలను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వైసీపీ చాలా పకడ్బందీగా విశాఖలో బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి బొత్స వాళ్ళ ఝాన్సీ గారికి పెట్టాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి ఉందండి. కరెక్టే. వైసీపీ అంతా ఆయన ఎన్ని మార్పులు చేసినా సరే వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కనుక వాళ్ళు ఎన్ని మంది మార్చినా సరే వాటి ఫలితం ఉండదని మేము భావిస్తున్నామండి. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంకి వస్తుంది, ఎంపీ కూడా గెలుస్తామని చెప్పి తెలియజేస్తాం. చెప్పండి సార్, రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే 175 నియోజకవర్గాలు 175 మేము గెలుస్తాము, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్తున్నారు. అదే అండి, వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ని అంతా పాడు చేశారండి. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఎలా ఉంటుందంటే డబ్బులు మనం మార్కెట్లో విడిచిపెట్టేటప్పుడు దాని యొక్క విలువను బట్టి విడిచిపెట్టాలి. విలువ అంటే మన కదా, డబ్బుకి విలువ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? డబ్బుకి విలువ ప్రభుత్వమే క్రియేట్ చేస్తుంది. ఇది గమనించాలి చాలామంది. కనుక వీళ్ళు సంక్షేమ పథకాల పేరున కొన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేస్తున్నారు, కానీ దానివల్ల సరిపోదండి. ఎప్పుడు కూడా సంక్షేమము అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అలాగే వెల్ఫేర్ రెండు సమపాల్లో చేసుకోగలగాలి, సంపద సృష్టించగలగాలి. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు చేసి సంక్షేమం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అందుకని ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే ఈరోజు 11 లక్షల కోట్లకు అప్పు తీరింది. 10,000 రూపాయలు మనం బ్యాంక్ నుంచి అప్పు తెస్తేనే ఇంట్రెస్ట్తో ముక్కు మీద గుద్దు లాక్కుంటారు. ఈ డబ్బులు ఎవరు కడతారు? ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? మళ్ళీ ప్రజల మీదే కదా భారం వేయాలి. అందుకే నాయకులు అన్నవాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని పరిపుష్టిత కోసం కృషి చేయాలి, సంపద సృష్టించాలి, దానికి ఇండస్ట్రీస్ పెట్టాలి, అన్ని వనరులు వినియోగించుకోవాలి. ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే కేవలం అప్పు చేసి సంక్షేమం చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు వస్తే పరదాలు కప్పుకొని చాటున వెళ్తున్నారు ఆయన. అందుకే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విడి తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అందుకని అది మునిగిపోయేటటువంటి నావుగా అందరూ భావిస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి బీసీలకే టీడీపీ అన్యాయం చేసిందంటూ ఇప్పుడు చంద్రబాబు కావాలనే ఈ కదలరా అంటూ ఒక బీసీలో నాటకం ఆడుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్తున్నారు. అదే నేను చెప్తున్నాను, వీళ్ళు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉదరగొడుతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ బీసీలకి అనగదొక్కింది జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకి మీకు ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున 33%, 34% బీసీకి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తరపు నుంచి, వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి బీసీ కమిషన్ ఒక గణాంకాలతో వేయాలి కౌంటర్. వీళ్ళు ఏం చేశారు? బీసీ కార్పొరేషన్తో గణాంకాలతో వేయించి ఆ గణాంకాలు సమర్పించి ఆ కేసు పోయేటట్టు చేస్తారు. దానివల్ల ఏమైందంటే సుమారు 16,000 మందికి రాజకీయంగా అన్యాయం జరిగింది బీసీలకి. ఇకపోతే ఎస్సీ ఎస్టీల కోసం ఏదో చేసినట్టు చెప్తున్నారు. సుమారు 27,000 కోట్లు, 27,000 కోట్లు ఏదైతే సప్లాన్ నిధులు ఉన్నావో ఎస్సీ ఎస్టీకి, ఆ సప్లాన్ నిధులన్నీ కూడా మళ్ళించి అవన్నీ కూడా దారుణంగా వాడుకున్నటువంటి వ్యక్తి. సో ఈ జగన్మోహన్ రెడ్డి బీసీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి, మైనార్టీస్కి 140 పథకాలు క్యాన్సిల్ చేసి దారుణమైన స్థితిలో అధమ స్థాయికి నెట్టేసినటువంటి వ్యక్తి కనుక ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి అన్యాయం ఇంకెవరు ఇంతవరకు చేయలేదని కూడా తెలియజేస్తున్నారు. మన ఉమ్మడి జిల్లాలో చాలా మంది పూర్తిగా వైసీపీ నుంచి మన టీడీపీకి వచ్చిన పరిస్థితి, సీనియర్ నేతలు కూడా ఏ విధంగా చూస్తారు? ఎవరు వచ్చినా మేము తీసుకుంటామండి ఖచ్చితంగానే. ఎందుకంటే
ఒకవేళ వాళ్ళు సిద్ధాంతపరం మా సిద్ధాంతాలకి నచ్చి వస్తే వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. చెప్పండి సార్, ఇప్పుడు వచ్చి వైసీపీ తొలి లిస్టు కూడా ప్రకటించింది, ఇప్పుడు వచ్చి జనసేన టీడీపీ ఇంకా ప్రకటన కూడా లిస్టు చేయలేదు. ఏ విధంగా దీన్ని లేట్ కాదు, ఇప్పుడు వాళ్ళ అనౌన్స్మెంట్ అంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చేయట్లేదు కదండి, వాళ్ళు ఎవరో అనువాయిలతో లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మేము అనుకుంటాం. ఇప్పుడు అంతా వచ్చినవన్నీ టెంటేటివ్ లిస్టులు దాని మీద ట్రోల్ అవుతున్నాయి. మాకైతే క్లియర్గా మా అధిష్టానానికి పూర్తి అవగాహన ఉంది, ఎవరికి ఎక్కడ ఇవ్వాలి ఏంటన్న దాని మీద ఆ పొత్తు ధర్మంతో ముందుకు వెళ్తున్నారండి. త్వరలోనే మీకు పండగ తర్వాత రిలీజ్ అవుతుందండి లిస్ట్. విశాఖ జిల్లా 3 జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా కాన్సన్ట్రేషన్ పెట్టారు? ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళతోనే పార్టీ ముందుకు వెళ్తుందండి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విశాఖపట్నంలో గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించారు ఈ విశాఖపట్నాన్ని ఏ విధంగా వైసీపీ నాయకులు దోచుకున్నారని చెప్పేసి. ఒకసారి గమనించాలి. మీరు స్టీల్ ప్లాంట్ చూడండి, మీ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పి వైసీపీ నాయకులు అందరూ చెప్తుంటారు. పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టులను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటర్ నమ్మిపడేశారు ప్రైవేట్ వ్యక్తికి. అలాగే అదాని వచ్చి ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కొంటాడేమో అని అందరు కార్మికులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, అక్కడ పర్మనెంట్ ఆఫీసర్స్ కావచ్చు, దాని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులతో ఉంటే అదాని వచ్చి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావయ్యా, ఏం మాట్లాడారు చెప్పమంటే చెప్పరు. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విశాఖపట్నం ప్రజలు నమ్మరు. అలాగే ఆ రుషికొండని మొత్తం బోడిగుండుకు చేస్తారు. అక్కడ సుమారు దేనికోసం నిర్మాణం చేస్తున్నారో చెప్పరు. 3 రాజధానులు అంటారు, మొత్తానికి విశాఖపట్నం దోసిపడేశారు. అలాగే 4 సంవత్సరాలు 9 నెలల తర్వాత మళ్ళీ నేను విశాఖపట్నంలోకి వచ్చి అంటున్నాడు. విశాఖపట్నం రావడం ఏదో సెంటిమెంట్గా స్థానచలనం జరిగితే మళ్ళీ అధికారంకి వచ్చేస్తామని ఒక ఆలోచనతో వస్తున్నాడు. కానీ ఎక్కడొక్కడ విశాఖపట్నంలో ఉండడానికి అయితే కాదని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మొదట్లో మేము అనుకున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఏదో విశాఖపట్నం డెవలప్ చేస్తారని. కానీ 4.5 సంవత్సరాల తరఫున ఆ ప్రజలందరూ కూడా ఆశల పల్లకిలో కూర్చొని మొత్తం విశాఖపట్నం దోచిపడేశారు. ఆ సిబిసిఎన్సి కావచ్చు, దసపల్ల భూములు కావచ్చు, అలాగే ఎన్సీసీ భూములు కావచ్చు, రేడియన్స్ కావచ్చు, రామానాయుడు ఫోటో స్టూడియో కావచ్చు, ఇష్టానుసారం మాస్టర్ ప్లాన్ని వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడి టీడీఆర్లు సుమారు రేపు టీడీఆర్లో బిగ్గెస్ట్ స్కామ్ వస్తుంది. కనుక ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపు తెలుగుదేశాన్ని జనసేనని కలిపి అధికారం తేడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. ఇది పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే వైసీపీ ప్రభుత్వానికి అయితే పతనం స్టార్ట్ అయిందని, రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.